గైస్ వెల్కమ్ టు అబీ వ్లాగ్స్. మేము పొంగల్కి ఏమేమి చేసామనేది మొత్తం ఈ వీడియోలోనే ఉండిద్ది. పండగ 3 రోజులు ఏమేమి చేసామనేది ఈ వీడియోలోనే ఉండిద్ది. పండగ 2 డేస్ ఉందనగా ఇంకా స్టార్ట్ చేసాము. పిండి వంటలు వండడం అప్పుడే ఇంకా స్టార్ట్ చేసాము. వచ్చిన రోజే ఇంకా మొదలేసింది మమ్మీ. నైట్కి జంతుకులు ఆ రోజు వేసింది, పువ్వులు నెక్స్ట్ డే మార్నింగ్ వేసింది. ఇంకా అలా కూర్చొని సరదాగా అందరం వేసేసాము ఎలాగోలాగా నైట్ ఇలా పెట్టేశాను. ఇంకెప్పుడు ప్రతి సంవత్సరం మా బుడ్డోడే భోగి మంట వెలిగిస్తాడు. ఈ సంవత్సరం కూడా ఆడే వెలిగిస్తున్నాడు. లాస్ట్ 2 ఇయర్స్గా అయితే బుడ్డోడు చిన్నోడు కదా, అంత తెలియదు. ఈ సంవత్సరం ఇంకా పక్క ఎవరిని పట్టుకోవద్దు అంటున్నాడు, వాడే వెలిగిస్తాడంట. ఈరోజు సాయంత్రం బుడ్డోడికి భోగిపళ్ళు వేసాము. లాస్ట్ 2 ఇయర్స్గా కూడా వేసాము, కానీ ఎప్పుడు అంత డెకరేషన్ చేయలేదు. ఈసారి మా చెల్లి డెకరేషన్ చేసింది, కొంచెం బ్యాక్గ్రౌండ్ అది. కొంతమంది ఎక్స్ట్రా అయ్యారు కదా, ఇంకా అందరూ అలా చేసాము. బుడ్డోడికి భోగిపళ్ళు వేసి ఫోటో తీయాడు. నాన్న లైట్ ఫోటోలే కూర్చోండి. నాన్న మర్చి పిచ్చి కొద్దిగా అంటే లోపల పడిన ఉంటాగా. భోగి రోజు నెక్స్ట్ డే సంక్రాంతి రోజు మార్నింగ్ లేచి ఇంకా వంటలు స్టార్ట్ చేసేసాము. పిండి వంటలు అన్నీ వండుకొని పెద్దలకి దండం పెట్టుకుంటాము. అంటే మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు సంక్రాంతి రోజే పెడతారు. కొంతమంది ఏంటంటే కనుమ రోజు పెట్టుకుంటారు. మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే కనుమ రోజే పెడతారు. మొత్తం అన్నీనా బట్టలు అవన్నీనా మా మమ్మీ వాళ్ళు సంక్రాంతి రోజే పెడతారు. ఇంకా ఆ రోజే పెట్టేసుకున్నాం అంతే. ఈ సంవత్సరం సంక్రాంతి అయితే మాకు ఇలా అయిపోయింది. ఎప్పుడో పోస్ట్ చేయాలి వీడియో, చాలా లేట్ అయిపోయింది. ఎందుకనేది నేను ముందు చెప్పాను కదా, దానివల్ల లేట్ అయిపోయింది. నెక్స్ట్ కనుమ శుక్రవారం పడింది కాబట్టి మేము ఆదివారం చేసుకున్నాము. మమ్మీ బిర్యానీ బయట వండేసింది, నేను ఇంట్లో చేపల కూర, తలకాయ మాంసం, మటన్ ఇంట్లో వండేసాను. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మా మమ్మీ మా నాన్నమ్మని మాల్ పెట్టేయమంది. పండగ రోజు మమ్మీ పెట్టింది కదా, ఇంకా నువ్వు పెట్టేస్తా అంటే ఇంకా మా నాన్నమ్మ మా మాల్కి పెట్టేసి దీపం పెట్టేసింది. ఇంకా అలా సింపుల్గా మా ఈ సంక్రాంతి అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో మరి అప్పుడు ఆ లాగ్లో చూద్దాము. ఇంకా అయిపోయిన తర్వాత అందరం కలిపి కూర్చొని తిందామని అరిటాకులో వేసుకొని ఇంకా అందరం అలా తిన్నాము. ఎలా చేసుకున్నారో సంక్రాంతి కామెంట్ చేయండి. వీడియోని ఎవరైనా ఇంతవరకు ఓపిక్గా చూస్తుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.